లాస్ట్ చాప్టర్స్‌లో గాంజు వాళ్ళ అన్నయ్య అయిన కాయన్ షీబాని చంపింది రూకియా అని మనకు తెలుస్తుంది. దానికి గాంజు కోప్పడి రూకియాని పట్టుకుని చంపేస్తా అన్నప్పుడే బ్యాక్యా రూకియా ప్రెజెంట్ అయిన సెంజాక్యూ దగ్గరికి వస్తాడు. అలా ఉన్నప్పుడే ఇచిగో కెన్పచ్చి ఇద్దరు బ్యాటిల్ చేస్తారు. స్టార్టింగ్లో ఇచిగో ఓడిపోతాడు, కానీ తర్వాత జాంగిట్స్తో కలిసి ఫైట్కి రెడీ అవుతాడు. అలాగే కెన్పచ్చి కూడా తన ఐ ప్యాచ్ తీసేసి తన ఫుల్ పవర్తో సిద్ధమవుతాడు. ఇద్దరు పోటాపోటీగా పోరాడి చివరికి ఎంతో డ్యామేజ్తో కింద పడతారు. యాచిరు కెన్పాచిని తీసుకువెళ్తుంది. జోరో ఇచ్చి వచ్చి ఇచిగోని రెస్క్యూ చేస్తుంది. రెంజీకి ప్రెజెంట్లో ట్రీట్మెంట్ ఇస్తారు కదా. జాబిమరు స్పిరిట్ ఫామ్లో బయటికి వస్తుంది. నేను రెడీ జాంగెట్సుతో ఫైట్ చేయడానికి అని అంటుంది. అప్పుడు రెంజీ తను నా ఎనిమి కాదు అంటాడు. అయితే నీ ఎనిమి ఎవరు అని జాబిమరు అడుగుతాడు. రెంజీ ఏం సమాధానం ఇవ్వడు. సీన్ కట్ చేస్తే ఇచిగో దగ్గర జోరో ఇచ్చి వస్తుంది. ఇచిగో జోరో ఇచ్చి మీరు నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు, థ్యాంక్స్, కానీ మీరు దీనికి దూరంగా ఉండండి అని అంటాడు ఇచిగో. అప్పుడే జోరో ఇచ్చి ఇచిగో వూండ్స్ మీద కొట్టి తను అన్కాన్షియస్ అయ్యేలా చేస్తుంది. ఈలోపు గ్యాక్యా అటాక్ చేయబోతే ఫ్లాష్ స్టెప్ అనే మూవ్తో తప్పించుకుంటుంది. గ్యాక్యా అటాక్ చేసా అనుకుంటాడు, కానీ అది యోరోయిచి ఇల్యూషన్. విత్ ఇన్ 3 days తనని కన్నా స్ట్రాంగ్గా చేసి చూపిస్తా. అప్పటి వరకు ప్రూఫ్స్ డిక్లేర్ చేస్తున్నా, నన్ను చేసి చేయాలంటే చేసుకో. ఫ్లాష్ స్టెప్ మాస్టర్ అని యోరోయిచి మీలాంటి వాడికి చిక్కదు అని యోరోయిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బ్యాక్యా అక్కడి నుంచి వెళ్తాడు. ఆ టైంలో రూకియా కళ్ళు తిరిగి పడిపోతుంది. యాక్చువల్లీ ఒకిటాకే స్క్వాడ్లోనే రూకియా పనిచేస్తుంది. కిటాకే సబార్డినేట్స్ వచ్చి రూకియాని మళ్ళీ ప్రజల్లోకి జాగ్రత్తగా తీసుకువెళ్తారు. అంటారో డౌట్గా ఏదో అడుగుదాం అనుకుంటాడు. అప్పుడే ఒకిటాకే నువ్వు ప్రాబబ్లీ ఇలా ఆలోచిస్తున్నావు, నువ్వు ఇంకా ఎందుకు బ్రతుకున్నావో అవును కదా అని అంటాడు. అవును సార్ అని హనాటోర్ అంటాడు. ఐజన్ని ఎవరు చంపారో ఇంకా తెలీదు. ఈ అవుట్ సైడర్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు నేను ఎవరిని చంపలేను. ఇంకా మోర్ ఇంపార్టెంట్లీ నువ్వు చేసిన తప్పే అయి ఉండొచ్చు. నా సబార్డినేట్ అయిన రూకియాని సేవ్ చేయడానికి ట్రై చేశావు. నేను ఊరికే చూస్తూ ఉండను నిన్నెవరన్నా చంపితే అని ఒకిటాకే హనాటోర్తో చెప్తాడు. ఈలోపు ఒరెహిమే ఒరియు సోల్ రేపర్స్ లా డ్రెస్ వేసుకుని వాళ్ళతో కలిసిపోతారు. ఒరెహిమే మనకి వాళ్ళ దగ్గర నుంచి సెంజాక్యూ లొకేషన్ తెలిసింది. ఇచిగో ప్రాబబ్లీ అక్కడే ఉండి ఉంటాడు అని ఒరెహిమే అంటుంది. అవును, మనం వెంటనే వెళ్ళాలి, లేకపోతే ఇచిగో ఏదన్నా గందరగోళం చేస్తాడు, మనం దాన్ని ఆపాలి అని ఉరియు అంటాడు. అవును అని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతారు. ఈ కాన్వర్సేషన్ మొత్తం కెప్టెన్ ఆఫ్ స్క్వాడ్ 12 మయూరి కురోట్సుచి కెమోఫ్లాజ్ లో ఉండి వింటాడు. 100 years వరకు ఏ ఇబ్బంది లేకపోతే ఇంకేమవుతుంది, జస్ట్ 200 ఫ్లాష్ ట్యాప్స్కే ఆయాసం వస్తుంది, ఓల్డ్ అయినట్టున్నా నేను అని యోరోయిచి అనుకుంటుంది. వేకప్ ఇచిగో, నువ్వు స్ట్రాంగర్ అవ్వాలి, నువ్వు లేచిన తర్వాత మాట్లాడదాం సీక్రెట్ పవర్ ఆఫ్ జాంగిట్సు గురించి అని యోరోయిచి అంటుంది. ఇచిగో లేస్తాడు. వెంటనే యోరోయిచిని గొడవ వరకు పుష్ చేసి ఎందుకు చేసావు ఇదంతా, నాకు బెస్ట్ ఛాన్స్ ఉంది ప్రతికి బయటికి రావడానికి, కానీ ఇప్పుడు రూకియా గాంజు అంటారు, అందరూ చనిపోతారు అని ఇచిగో అంటాడు. యోరోయిచి ఇది ఛాన్స్ ఉందనుకుంటున్నావా, అక్కడున్న వాళ్ళు ఎవరు బ్యాక్యాతో ఫైట్ చేసి ప్రాణాలతో ఉండలేరు, నిన్ను నువ్వు చూసుకో అని యోరోయిచి తోస్తుంది. నిన్ను తీసుకుని ఎస్కేప్ అవ్వడమే నేను చేయగలిగిన బెస్ట్ థింగ్. అయితే నన్నెందుకు రూకియాని సేవ్ చేయొచ్చు కదా అని ఇచ్చుకు అడుగుతాడు. చెప్పాగా అక్కడున్న వాళ్ళు ఎవరు బ్యాక్యాని ఫైట్ చేసి డిఫీట్ చేయలేరు, కానీ 3 daysలో నీకు కొద్దిగా ఛాన్స్ ఉంది. అదే లాజికల్ డెసిషన్. రూకియా కెప్టెన్ అయినా ఒకిటాకే ఒక రెస్పాన్సిబుల్ మ్యాన్. ఆ స్క్వాడ్ 4 మెంబర్ని కూడా ఇంప్రిజన్ చేస్తారు కానీ చంపరు. వాళ్ళు బాగానే ఉంటారు. నువ్వు స్ట్రాంగర్ అవ్వడం మీద ఫోకస్ చేయి. ప్రజెంట్ స్టేట్లో నువ్వు బ్యాక్యాని బీట్ చేయలేవు. నేను నిన్ను 3 daysలో ట్రైన్ చేస్తా. ఇంకా మిగిలింది నీ చేతిలోనే ఉంది. నీ ఫ్రెండ్స్ని సేవ్ చేయొచ్చు. తర్వాత యోరోయిచి ఇచుకొని ఒక ప్లేస్ తీసుకెళ్తుంది. నువ్వు ఫుల్గా హీల్ అవ్వడానికి టైం లేదు, ఓర్చుకోవాలి అని ఇచుకొని ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఈ జాంగిట్సు ఎప్పుడు కాన్స్టెంట్ రిలీజ్లోనే ఉన్నట్టు నీకు తెలుసా అంటుంది యోరోయిచి. అవునా, కాన్స్టెంట్ రిలీజ్ అంటే కెన్పచ్చి లాగానా? నా స్వాడ్ అందరికన్నా డిఫరెంట్, కానీ ఎప్పుడు చేంజ్ అవ్వదు, దాని పేరుతో పిలిచినా సరే అని చెప్తాడు ఇచిగో. నేను అనుకున్నట్టే నీ జాంగిట్సుకి సెకండ్ రిలీజ్ ఉంది అని నీకు తెలుసా అని యోరోయిచి అడిగితే ఇచిగో షాక్ అయి చూస్తాడు. యోరోయిచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జాన్పోక్టోకి 2 stages ఉంటాయి. ఒకటి
షీకై ఫస్ట్ రిలీజ్, మరొకటి బాంకై సెకండ్ రిలీజ్. ప్రతి కెప్టెన్కి మ్యాండేటరీ 2 పర్ఫామ్ చేయడానికి అని అంటుంది యోరోయిచి. అవునా అని అడుగుతాడు ఇచిగో. అవును, ఒక ఎక్సెప్షన్తో ప్రతి కెప్టెన్ షీకైని బాంకైని మాస్టర్ చేశారు. ఎక్సెప్షన్ ఎవరు అని ఇచిగో అడుగుతాడు. సరాకి కెన్పచి. లాంగ్ హిస్టరీ ఆఫ్ సోల్ సొసైటీలో ఇతను ఒక్కడే కెప్టెన్ అయ్యాడు. బాంకైని పర్ఫామ్ చేయకుండా, జాన్పక్తో నేమ్ తెలుసుకోకుండా. 13 కోర్ట్ స్క్వాడ్స్ తన ఫైటింగ్ ప్రోవెస్కి ఇంకా డెడికేషన్కి చాలా వాల్యూ ఇచ్చారు. ఫస్ట్ హ్యాండ్లో నువ్వే చూసావుగా అని యోరోయిచి చెప్తుంది. యోరోయిచి జాన్పక్తో కాంబాట్ ఎబిలిటీకి వస్తే షీకాకి బాంకైకి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఒక పర్సన్ ఇన్నెట్ స్ట్రెంత్ ఇంకా టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జనరలీ 5 to 10 times గ్రేటర్గా ఉంటుంది బాంకై షీకై కన్నా అని యోరోయిచి చెప్పిన తర్వాత 10 times అని ఆశ్చర్యపోతాడు ఇచిగో. సూపర్ కదా, కానీ ఈవెన్ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా 10 లేకపోతే ఇంకా ఎక్కువ ఇయర్స్ పడుతుంది బాంకైని మాస్టర్ చేయడానికి అని యోరోయిచి చెప్తుంది. కానీ నాకు అంత టైం లేదు అని ఇచిగో చెప్తాడు. అఫ్ కోర్స్ నీకు టైం లేదు, 10-20 అంది నార్మల్ ట్రైనింగ్, కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ నీతో. నువ్వు బాంకై 3 daysలో నేర్చుకుంటావు అని యోరోయిచి అంటుంది. సీన్ కట్ చేస్తే ఉరియు ఇంకా ఒరిహిమే దగ్గర. మయూరి తన స్క్వాడ్ వాళ్ళ మెంబర్స్ని పిలిచి రియోకా మనలా డ్రెస్ చేసుకున్నారు, వాళ్ళని మీలో కలుపుకొని స్క్వాడ్ వాళ్ళ బారాక్స్కి తీసుకురమ్మని చెప్తాడు. ఒక స్క్వాడ్ 11 మెంబర్ రియో వాళ్ళని డౌట్ చేస్తాడు. 12 స్క్వాడ్ వాళ్ళు వచ్చి మేము స్క్వాడ్ 11 అని వాళ్ళతో తీసుకువెళ్తారు. ఉరియుకి డౌట్ వస్తుంది. ఒరిహిమే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపో అని ఉరియు అరుస్తాడు. అప్పుడే వాళ్ళ మధ్య ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అక్కడ ఒక సోల్ రీపర్ కెప్టెన్ ఏమవుతుంది, మీరు వాళ్ళని తీసుకురమ్మనేగా చెప్పారు అనే లోపు వాళ్ళని మళ్ళీ బ్లాస్ట్ చేస్తాడు. ఒక్కసారి గ్రెనేడ్ వేసాక అది మళ్ళీ నా దగ్గరికి రాకూడదు అని మయూరి అంటాడు. అది కాదు కదా డీల్, కెప్టెన్ క్రోట్స్ వచ్చి అనేటప్పటికే వాళ్ళు ఆవరయ్యేదాకా ఆ గ్రెనేడ్ స్విచ్ నొక్కుతానే ఉంటాడు కెప్టెన్ మయూరి క్రోట్స్ వచ్చి. ఆ బ్లాస్ట్ మొత్తం పోయాక అక్కడే ఒరిహిమే వేసే షీల్డ్ లైట్ గా క్రాక్ అయ్యి ఉంటుంది. దాని వెనుక ఉరియు ఒరిహిమే ఉంటారు. థ్యాంక్స్ ఉరియు, నువ్వు చెప్పకపోయింటే అనే లోపు నువ్వు రియాక్ట్ అయినందుకు నాకు గ్లాడ్గా ఉంది. నువ్వు ప్రాక్టీస్ చాలా చేసావు, ఎస్పెక్ట్ హెల్ప్ లేకుండా నేను షీల్డ్ సామాన్ చేయగలిగావు అని ఉరియు అంటాడు. ఆ ముగ్గురు వ్యక్తుల గురించి ఏమైంది అని ఒరిహిమే అడుగుతుంది. వాళ్ళు చనిపోయారు, కానీ ఇప్పుడు వాళ్ళ గురించి వరి అవ్వకు, నువ్వు ఇప్పుడు నీ గురించి వరి అవ్వాలి అని ఉరియు మయూరిని చూస్తాడు. వా, చాలా పెద్ద ఫ్యాసినేటింగ్ మూవ్ అది. ఆ షీల్డ్ అమ్మాయి చేస్తుందా అని మయూరి అడుగుతాడు. నాకు ఇప్పుడు కాన్వర్సేషన్ చేసే మూడ్ లేదు అని ఉరియు అంటాడు. మార్వెలస్, నేను ఎప్పుడు ఇలాంటి దాన్ని చూడలేదు. ఓ అమ్మాయి, నువ్వు నా రీసెర్చ్ సబ్జెక్ట్ అవుతావా అని మయూరి అడుగుతాడు. ఇంకా చాలు, మేము మీతో ఏ డీల్ కుదుర్చుకోము అని ఉరియు అంటాడు. మయూరి, ఇది ఖచ్చితంగా నీకు వర్తే, భయపడకు, నేను అమ్మాయికి కైండ్గా ఉంటా అని మయూరి అంటాడు. ఒరిహిమే బాధపడుతూ ఉంటుంది. అక్కడ ఒక సోల్ రీపర్ తను భయపడుతుందా? కాదు, తను షీల్డ్ని దాకవచ్చు, కానీ తన లైఫ్ని రిస్క్ చేసి నన్ను సేవ్ చేసింది. కానీ ఎందుకు? తను బహుశా చనిపోయిన సోల్ రీపర్ కోసం ఏడుస్తుందా? అయినా నన్ను ఎందుకు సేవ్ చేసింది? నేను వాళ్ళ ఎనిమి కదా, నా సోల్ రీపర్ అనుకుంటాడు. అప్పుడే మయూరి, నాకు తెలుసు, నేను నీకు బెస్ట్ పాసిబుల్ టర్మ్స్లో ఆఫర్ చేస్తా. నేను డ్రగ్స్ ఇచ్చే టైంని రిస్ట్రిక్ట్ చేస్తా. ఒక 8 doses ఒక 5 hours బయోమెకానికల్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. నువ్వు పూర్తిగా తినొచ్చు అండ్ ఇంకా మంచి క్లోతింగ్, నిద్ర. నేను చాలా హార్డ్గా ట్రై చేస్తాడు, నేను కిల్ చేసే మోడిఫికేషన్స్ ఏమీ లేకుండా. నువ్వేమంటావు? నువ్వు నా రీసెర్చ్ సబ్జెక్ట్ అవుతావా అని మయూరి అడుగుతాడు. అప్పుడే ఉరియు తను క్విన్సీ బో తీసి మయూరి దగ్గరికి వస్తాడు. మయూరి తను ఫాస్ట్ కొన్నాడు, సో అతను క్విన్సీయా ఒక రేర్ స్పీషీస్, చాలా కాలమైంది ఒక అతను చూస్తే. కానీ సారీ, నా రీసెర్చ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది మీ జాతి మీద, నాకు క్విన్సీస్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడి నుంచి నువ్వు అడ్డు దిగు అని మయూరి అడుగుతాడు. కంప్లీటెడ్ రీసెర్చా? నాట్ ఇంట్రెస్టెడా? నువ్వేమంటున్నావు? అసలు నువ్వెవరు అని ఉరియు అడుగుతాడు. రియోకా, నేను మీ గురించి తెలుసుకోకుండానే ఎనిమి టెరిటరీలోకి ఎంటర్ అయ్యారా? చాలా ఫులిష్గా ఉంది అని మయూరి అంటాడు. నాకు తెలిసింది కనీసం టాప్ 13 సోల్ రీపర్స్ ఉంటారు కదా. ఐఎమ్ కెప్టెన్ ఆఫ్ 12th స్క్వాడ్, చీఫ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మయూరి కురోట్సుచి. నువ్వు దాన్ని మర్చిపోవచ్చు, కొంత సమయంలో నీకేం జరుగుతుందో నీకే తెలీదు అని మయూరి చెప్తాడు. అప్పుడే ఒక స్పిరిచువల్ ప్రెజర్ అందరూ గమనిస్తారు. ఉరియు పరిగిట్టు ఇప్పుడే అని ఒరిహిమని అంటాడు. కానీ నేను కూడా ఫైట్ చేస్తాను అని ఒరిహిమ అంటుంది. ఉరియు, హే 11th స్క్వాడ్, నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళి పారిపో అని ఉరియు చెప్తాడు. నువ్వు చాలా క్రేజీగా మాట్లాడుతున్నావు, నేను ఎందుకు తనని తీసుకువెళ్ళాలి అని అడిగితే, ఎందుకంటే నువ్వు బతకాలి కాబట్టి, నువ్వు ఎక్కడ ఉంటే నువ్వు చనిపోతావు. ఆ అమ్మాయిని ఫోర్స్ చేయి, తను రానంటే, లేకపోతే నన్ను ఇప్పుడు షూట్ చేస్తా అని చెప్తాడు ఉరియు అని. అలా అన్న వెంటనే
తను మనం వెళ్ళిపోవాలమ్మాయి అని ఒరిహిమని తీసుకుని వెళ్ళిపోతాడు ఆ సోల్ రిప్పర్. మయూరి నేను చెప్పానా మీరు వెళ్ళగలరని. మయూరి తన చేతిని ఎక్స్టెండ్ చేస్తాడు. అది చూడడానికి ఎలాగుంటుందంటే తన చేతిని మల్టిపుల్ సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేసిన మధ్యలో ఏదో ఒక మెటల్ రోప్ ఉన్నట్టుంటుంది. ఆ చేతితో వెళ్ళిపోతున్న సోల్ రిప్పర్ని ఒరిహిమని పట్టుకుందాం అనుకుంటాడు. అప్పుడే ఉరియు దానికి అగెన్స్ట్ గా ఒక యారో వదులుతాడు. అది తన చెయ్యి వెళ్ళి అక్కడున్న గోడకు తగులుతుంది. నేను చెప్పాను నువ్వు వాళ్ళని ఆపగలవని అని ఉరియు అంటాడు. వినబ్బాయ్ నాకు నిజంగానే నీ మీద ఇంట్రెస్ట్ లేదు అని మయూరి అంటాడు. ఒరిహిమని ఆ సోల్ రిప్పర్ తీసుకువెళ్తాడు. మయూరి తన హ్యాండ్ని కట్ చేసి ఒక టైప్ ఆఫ్ ఇంజెక్షన్ ఇచ్చుకుంటాడు. తన చెయ్య మళ్ళీ రీజనరేట్ అవుతుంది. మయూరి అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయినట్టుంది కానీ పర్లే, తన వెంట్రుకు దొరికినా చాలు తనని ఫైన్ చేయడానికి. ఒక్కసారి దొరికిన తర్వాత పూర్తిగా స్టడీ చేస్తా, ప్రతి సెకండ్ చాలా ప్రీషియస్ అని మయూరి చెప్తాడు. ఉరియు తన స్పిరిచువల్ ప్రెజర్ చాలా స్ట్రాంగ్ కానీ అన్స్టేబుల్గా ఉంది. నేను కొంచెం సేపు ఇక్కడ టైం వేస్ట్ చేస్తే ఒరిహిమే వాళ్ళు తప్పించుకుంటారు. నాకు కూడా కొద్దిగా ఛాన్స్ ఉండొచ్చు తప్పించుకుంటాకి. చూస్తుంటే ఇద్దరే ఉన్నారు. ఆ అమ్మాయి అటాక్ చేయలేదు అనుకుంటా. ఫస్ట్ తిన సంగతి చూస్తా అని మయూరి వైపు యారోస్ వేస్తాడు. మయూరి అటాక్స్ డాజ్ చేస్తాడు. ఉరియు అలాగా పైకి ఎగిరి గాల్లో నుంచి మల్టిపుల్ యారోస్ వేసి అక్కడ ఉన్న గోడ మీద నుంచుంటాడు. ఆ యారోస్ అన్ని ఒక టైప్ ఆఫ్ బ్లాస్ట్ లాగా మనకు కనపడుతుంది. అప్పుడే మయూరి ఉరియు పక్కొచ్చి నాట్ బ్యాడ్, నువ్వు చాలా బాగా మూవ్ అయ్యావు. నువ్వు ఇందాక చేసింది ఐరన్ కేకు బ్యాంబూ స్లైడ్ కదా. ఒక కరెంట్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ మీ కాళ్ళ కింద కాన్సన్ట్రేట్ చేసి హై స్పీడ్లో మూవ్ అవ్వగలరు. నేను సర్ప్రైజ్ అయ్యా నీ ఏజ్కి నువ్వు అది మాస్టర్ చేసావంటే. నువ్వు ఖచ్చితంగా టాలెంటెడ్ అని మయూరి అంటాడు. మరియు నేను అతన్ని చూడలే, తను ఎప్పుడు తప్పించుకున్నాడు అని అనుకుంటాడు. మాకు కూడా ఒక మూవ్ ఉంది, షున్పో ఫ్లాష్ స్టెప్, కానీ అది చాలా ఎనర్జీ కన్జ్యూమింగ్. నేను పైగా ఆ అమ్మాయిని స్టడీ చేయాలి. నేను ఎందుకంటే చాలా బిజీ, నీకులా కాదు. సో నేను డిసైడ్ అయ్యా లీస్ట్ ఎఫర్ట్ ధోనిని చంపుదామని. టేర్ హిమ్ అప్ ఆహిజోగి జిజో అని మయూరి తన షీకాన్ రిలీజ్ చేస్తాడు. తన షీకాన్ రిలీజ్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ గ్యాస్ లాంటిది బయటకు వస్తూ ఉంటుంది. మరియు తను తన జాన్పప్ను రిలీజ్ చేశాడు. ఇంతకు ముందు ఫేస్ చేసిన సోల్ రిప్పర్ కన్నా డిఫరెంట్గా ఉంది. అప్పుడు అదేం చేస్తుంది, నా అటాక్ని అబ్జర్వ్ చేస్తుందా, నేను జాగ్రత్తగా చూసి అడిగి వేయాలి. నేను ఆలోచించడానికి టైం కూడా లేదు అని ఉరియు అడుగున్నప్పుడే తన అసిస్టెంట్ అయిన అమ్మాయి ఉరియు దగ్గరికి వచ్చి తన యారోని ఉరియుని పట్టుకుని అలా కిందకి పడిపోతుంది. నేను తన గురించి మర్చిపోయా, నన్ను వదులు అని ఉరియు అరుస్తాడు. ఒక్క సెకండ్ ఆగు అని మయూరి కూడా ఉరియు వైపుకు గాల్లోకి ఎగిరి ఆ అసిస్టెంట్ అమ్మాయిలో నుంచి ఉరియుని అటాక్ చేస్తాడు. నేను నమ్మలేకపోతున్నా, తను ఆమెలో నుంచి నన్ను అటాక్ చేస్తాడు, కానీ ఎందుకు, ఆమె తన వైపే ఉంది కదా అని ఉరియు ఆశ్చర్యపోతాడు. మయూరి వచ్చి ఆ అసిస్టెంట్ అమ్మాయిని ఫేస్ మీద పనిచేస్తాడు. ఫుల్, నేను నీకు ఇప్పుడు నేర్పాను, చేతులు పోయినా టార్గెట్ని వదిలేయమని అని మయూరి అరుస్తాడు ఆ అమ్మాయి మీద. ఐఎమ్ సారీ సార్ అని ఆ అమ్మాయి ఉంటుంది. నేను నీ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇంకా ఇప్పటి నుంచి చాలా సింపుల్గా ఉంటుంది అని మయూరి అంటాడు. ఉరియు మయూరిని ఫేస్ చేస్తాడు. మయూరి తన జాన్పక్ను పట్టుకుని అలా ఉరియు దగ్గరికి వస్తాడు. ఆ జాన్పక్తో లైట్గా గ్యాస్ని వెదజల్లుతూ ఉంటుంది. చూస్తుంటే నీకు స్వెట్ పడుతుంది. నువ్వు చాలా బాగా హట్ అయ్యావు, కానీ నువ్వు అరవడం లేదు. నేను ఇంప్రెస్ అయ్యా, నువ్వు అంత థ్రెషోల్డ్ ఆఫ్ పెయిన్ని ఓర్చుకోగలుగుతున్నావు. అయితే ఇది ఖచ్చితంగా నీ ఫస్ట్ టైం కాదు షార్ట్ కట్ అని మయూరి అడుగుతాడు. ఇది నా సెకండ్ అని ఉరియు చెప్తాడు. వెల్, నీకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది నా వల్ల అని మయూరి చెప్తాడు. అక్కడే తన అసిస్టెంట్ అయిన అమ్మాయి దగ్గుతూ ఉంటుంది. నువ్వు క్వైట్గా ఉంటావా అని మయూరి అరుస్తాడు. ఐఎమ్ సారీ సార్, నాకు ఆ ఫ్లష్ హీలింగ్ మెడిసిన్ ఇవ్వండి, నా లంగ్స్ డ్యామేజ్ అయినట్టున్నాయి, నేను నా వైటల్ ఫంక్షన్స్ని మెయింటైన్ చేయలేను అని అంటుంది. బట్ మయూరి ఉరియు దగ్గర నుంచి వెంటనే అమ్మ దగ్గరికి వచ్చి ఆ లంగ్స్ మీదే తంతాడు. ఆ అమ్మ ఎవరుస్తూ ఉంటుంది. ఉరియుకి అర్థం కాదు, నువ్వెవరితో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు, నీ బాడీ అంత ఈజీగా బ్రేక్ అవ్వదు అని మయూరి చెప్తాడు. ఇంకాపు, నువ్వెందుకు చేస్తున్నావు, కానీ నీతో పాటే ఉంది కదా, నువ్వు ఆమెను చంపేస్తున్నావు అని ఉరియు అరుస్తాడు మయూరి మీద. బూకు నన్ను మోక్ చేస్తున్నావా, నువ్వు అనుకుంటున్నావా తను దీనికే చనిపోతుందని? ఈ చిన్ని గాయాలు తననేం చేయలేవు, తన బాడీని నా చేతులతో నేనే తయారు చేశా. నువ్వే తయారు చేసావా అని ఉరియు అడుగుతాడు. అవును, తన పేరు తెలుసుకోవడం ఉందా, లిము కూర్చొచ్చి, తను నా గీగా గీకోన్ ఎక్స్పెరిమెంట్స్లో రిజల్ట్. గైస్, ఇక్కడ గీగా అంటే ఒక ఆర్టిఫిషియల్ బాడీ. సోల్ రిప్పర్స్ ఎప్పుడన్నా హ్యూమన్ వరల్డ్కి వచ్చి ఎక్స్టెండెడ్ పీరియడ్ వరకు హ్యూమన్ వరల్డ్లో ఉండడానికి లేక హ్యూమన్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ గీగా అనే ఆర్టిఫిషియల్ బాడీని వాడతారు. గీకోన్ అంటే ఒక ఆర్టిఫిషియల్ సోల్. మనం ఫస్ట్లో చూసాం కదా, కోన్ అని సమ్ టైమ్స్ ఇచ్చుకో బాడీలో ఉంటాడు, అది ఒక ఆర్టిఫిషియల్ సోల్ అనమాట.
సో గీగే అంటే ఆర్టిఫిషియల్ బాడీ, గీకాన్ అంటే ఆర్టిఫిషియల్ సోల్. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద స్టోరీ. దీన్ని నా కూతురు, వీటితో చెప్పించుకోవాల్సిన పని లేదు. ఒక ఫాదర్ వాళ్ళ డాటర్ని ఎలా ట్రీట్ చేయాలో దీనికి సంబంధం లేదు అని మయూరి రిమోట్ తల పట్టుకుని గోడ గుర్తాడు. ఇంకా అప్పు అని ఉరియు లెగిద్దాం అనుకుంటే ఏమైంది, నేను కదలేకపోతున్నా అని ఉరియు అనుకుంటాడు. ఓ, నువ్వు ఇప్పుడే రియలైజ్ అయ్యావా? నువ్వు క్విక్గా ఉంటావు అనుకున్నా. ఎనిమిని ఇమ్మొబిలైజ్ చేయడం అంటే కదలకంటే చేయడమే నా ఆశీస్వకి జిజోక్ చేస్తుంది అని మయూరి అంటాడు. చూస్తుంటే ఏదో పారాలసిస్ పాయిజన్ లాగా ఉంది అని ఉరియు చెప్తాడు. ప్లీజ్, ఇది అంత వల్గర్గా ఏముండదు. ఇది నీ మూమెంట్కి సంబంధించిన యువర్ ఇంపల్సెస్ అన్నిటిని బ్లాక్ చేస్తుంది. ఇది ఒక కాంప్లెక్స్ డ్రగ్. ఇది నార్మల్ పారాలసిస్ లాంటిది కాదు. నీకు మూవ్ అయ్యే ఎబిలిటీ మాత్రమే పోతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే నువ్వు ప్రతి బిట్ ఆఫ్ పెయిన్ ఫీల్ అవ్వగలవు. ఇక్కడ 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 అని మయూరి ఉరియుని పొడుస్తాడు. అమ్మాయి అరుపుల కన్నా అబ్బాయి అరుపులు కిక్కేవడం లేదు. నేను వెళ్ళకపోతున్నా, నువ్వు లెగు, నువ్వే అతన్ని ఫినిష్ చేస్తున్నావు. నేను అతన్ని నా ఆశీస్వాగి జోస్తో కట్ చేస్తా, నువ్వు అతని బ్లాస్ట్ చేయి అని మయూరి కాలుతో విమ్ము తల మీద తంతాడు. ఆపు అని ఉరియు అంటాడు. ఏమన్నావు అని మయూరి వెనక్కి తిరిగి చూస్తాడు. నేను చెప్పాను కదా ఆపమని అని ఉరియు అంటాడు. ఇంకా సరిపోయినట్లేదు, నువ్వు చాలా ఫుల్గా ప్రవర్తిస్తున్నావు. ఒక అమ్మాయి మీద జాలి పడుతున్నావు. ఈవెందో తను ఎనిమిది అయినా సరే ప్రిన్సెస్ అంటారు కదా, ఆనర్ అని చెప్పి అదా అని అడుగుతాడు మయూరి. ఏంటి అని ఉరియు అడుగుతాడు. మీ ప్రిన్సెస్ అందరూ అంటారు కదా చనిపోయే ముందు. మయూరి చెప్తాడు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని ఉరియు అడుగుతాడు. నేను చెప్పాను కదా, నా రీసెర్చ్ మొత్తం కంప్లీట్ అయ్యింది ప్రిన్సెస్ మీద. నేను చాలా త్వరగా స్టడీ చేశా. రకరకాల స్టిమ్యులై మైండ్ మీద బాడీ మీద అప్లై చేసి వాటి రెస్పాన్సెస్ని అబ్జర్వ్ చేశా. బతుకున్నప్పుడే మీ జాతి స్కల్స్లో డ్రిల్ చేశా. ఇంకా వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చంపుకునేలా చేశా. నేను అసలు ఏం మిగిలినంత వరకు పూర్తిగా స్టడీ చేశా. ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్లో ఆన్ ద ఆనర్ ఆఫ్ దేర్ ప్రిన్సెస్, వాళ్ళు అది చేయను, ఆన్ ద ఆనర్ ఆఫ్ ప్రిన్సెస్ వాళ్ళని ఆపుతా అని చాలా నస పెట్టారు. కానీ దీని ఒక్క స్టాప్తో ఆ గోల మొత్తం ఆగిపోయింది. కానీ ఒక్క పాయింట్లో నాకు ఒక రెఫరెన్స్ సబ్జెక్ట్ దొరికింది. అది చాలా డిఫికల్ట్ అయింది దానిని మొత్తం స్టడీ చేయడం. ఇది ఎప్పుడంటే నేను చీఫ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయినప్పుడు ప్రిన్సెస్ చాలా రేర్ స్పీషీస్ సోల్ రిపర్స్ వాళ్ళందరినీ మానిటర్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి నేను వాళ్ళందరి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది ప్రిన్సెస్ రెస్క్యూ డిలే చేయడానికి. అప్పుడు వాళ్ళు తెచ్చిన ప్రిన్సెస్ అందరినీ నా టెస్ట్ సబ్జెక్ట్స్ కింద మార్చా. మీకు తెలుసా ఎంత కష్టమో ఇలా ప్రతిదీ ఆర్డర్లు అరేంజ్ చేయడం. కానీ లాస్ట్లో ఒక ముసలాయన ఉన్నాడు. తను వాళ్ళ స్టూడెంట్ లేకపోతే మనవుడు. తన పేరు అరుస్తా అని ఉన్నాడు. ఇది చాలా డిస్గ్రేస్ఫుల్. తన పిక్చర్ చూడాలని ఉందా? ఇంకో ఈ ఫోటోలో ఉన్నారు కదా అతనే. ఇది నా ఎక్స్పెరిమెంట్స్ మొత్తం పూర్తయ్యాక తీసా. ఇంకా తన ఒరిజినల్ ఫామ్లో ఏం మిగలలేదు. మరియు ఆ ఫోటోని అలా చూస్తూ ఉంటాడు. ఆ స్టూడెంట్ నేమ్ ఏంటి అని మయూరి గుర్తు తెచ్చుకుంటూ, ఒకసారి నా ఎక్స్పెరిమెంట్స్ పూర్తయ్యాక నాకు నా సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ పోతుంది, ఎలాగైతే అయిపోయింది కదా అని మయూరి అంటాడు. అప్పుడే మయూరి వెనకాల నుంచి ఒక పెద్ద స్పిరిచువల్ బస్ట్ ఏర్పడుతుంది. ఏం జరుగుతుంది అని మయూరి అనుకుంటాడు. నేను చెప్తా ఆ స్టూడెంట్ పేరెంతో. అది ఉరియు ఇషిడా. నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి పేరు సోకెన్ ఇషిడా. తనే నా టీచర్, ఇంకా మా గ్రాండ్ ఫాదర్ అని ఉరియు ఆ ఫోటోని పట్టుకుని లేస్తూ ఉంటాడు. అయితే ఏంటి అని మయూరి అంటాడు. మంచిదైంది, ఓరేహం ఎక్కడ లేదు, నేను తను చూడాలనుకోవట్లేదు. అన్ మై ఆనర్ యాజ్ ఎ ప్రిన్సీ నిన్ను నేను అంతం చేస్తా అని ఉరియు ఫుల్గా పోరపై లేస్తాడు. మయూరి ఉరియుని ఫేస్ చేస్తాడు. ఉరియు పైకి లేస్తాడు. తన చుట్టూరు ఒక హై రేషి బస్ట్ కనబడుతుంది. గైస్, ఇక్కడ రేషి అంటే స్పిరిట్ పార్టికల్స్. వీటితోనే ప్రతి మ్యాటర్ తయారైంది. ప్రిన్సెస్, హాలోస్, సోల్ రిపర్స్, సోల్స్ ఇవే అన్నమాట ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్. సో స్టోరీలోకి వస్తే మేము అలా కింద పడి చూస్తుంది. మయూరి తను ఎలా నుంచుంటున్నాడు. తన చేతులు కాళ్ళు నా ఆశీషోగి జ్యూస్తో స్లాష్ చేసిన తను ఎలా నుంచోగలుగుతున్నాడు నాకు తెలుసు. అది రాన్సో టెంగా బండిల్స్ ఆఫ్ రేషిని ట్విస్ట్ చేసి ఒక కౌంట్లెస్ థ్రెడ్స్ లాగా తన కదలని చేతికి అటాచ్ చేశాడు, ఒక పపెట్ లాగా మూవ్ చేయడానికి. రాన్సో టెంగా అనేది ప్రిన్సెస్ హాలోస్తో ఫైట్ చేయడానికి తయారు చేశారు. ఈవెన్ టెండన్స్, ఎముకలు ఇవన్నీ బ్రేక్ అయినా ప్రిన్సెస్ ఫైట్ చేయడం ఆపుకుండా ఉండడానికి. ఎవరన్నా దాన్ని వాడితే వాళ్ళు పూర్తి శ్వాస వరకు ఫుల్గా ఫైట్ చేయగలరు. ఇదే ప్రిన్సెస్ ఒక అల్టిమేట్ కాంబాట్ మూవ్, రిషిని కంట్రోల్ చేయడం. నేను ఇది ఎప్పుడో పోయిందనుకున్నా, ఓన్లీ హిస్టరీ బుక్స్లోనే కనపడింది. ఇన్ఫ్యాక్ట్ నేను 2661 ప్రిన్సెస్ని స్టడీ చేశా. వాళ్ళు ఏ ఒక్కరు ఈవెన్ పార్ట్ ఆఫ్ రాన్సో టెంగాని పర్ఫామ్ చేయలేకపోయారు. కానీ నువ్వు నీ ఏజ్కి మాస్టర్ చేసావు, నువ్వు జీనియస్ లాగా ఉన్నట్టున్నావు
అని మయూరి అనుకుంటాడు. ఉరియుకి తన పాస్ట్ గుర్తొస్తుంది. ఉరియు వాళ్ళ ఫాదర్ రుయికనిషిడా ఉరియుని తన గ్రాండ్ ఫాదర్తో కలవద్దని, కిన్సీని తన జనరేషన్తోనే ఎండ్ అవని అని చెప్తాడు. అప్పుడు ఉరియు వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, నేను ఒక పవర్ఫుల్ కిన్సీ అవుదాం అనుకుంటున్నాను అందరినీ కాపాడడానికి అని చెప్పే మెమరీ ఉరియుకి గుర్తుకు వస్తుంది. ప్రజెంట్కి వచ్చేస్తే ఉరియు ఒక టైప్ ఆఫ్ గ్లవ్ వేసుకుని మయూరిని ఫేస్ చేస్తాడు. ఎక్సలెంట్, నువ్వు నన్ను బోర్ చేయవనుకుంటా. నేను డిసైడ్ అయ్యా, నేను నిన్ను చంపకుండా బ్రతకుండగానే తీసుకువెళ్తా. నువ్వు ఇంకా అమ్మాయి నా ఎక్స్పెరిమెంట్స్ అవుతారు అని మయూరి తన చెవు దగ్గరలో నుంచి ఒకటి తీస్తాడు. మనకి ఉరియో గ్లవ్ గురించి తెలుస్తుంది. ఆ గ్లవ్కి హై లెవెల్ రేషియో డిఫ్యూజన్ ఉంటుంది. చాలామంది కిన్సీస్ ఇది వేసుకొని ఈవెన్ ఒక బౌ కూడా ప్రొడ్యూస్ చేయలేరు. కానీ ఒక బౌ ప్రొడ్యూస్ చేసి అది 7 days 7 nights మెయింటైన్ చేయగలిగితే క్విన్సీ పవర్స్ పీక్ లెవెల్కి రీచ్ అవుతాయి. కానీ ఒక్కసారి ఆ గ్లవ్ వేసుకున్నాక మళ్ళీ ఎప్పటికీ తీయకూడదు. ఎందుకంటే క్విన్సీ యొక్క రేషికల్ చేసే పవర్ బియాండ్ కంట్రోల్ ఉంటుంది. అందువల్లే ఆ బ్లూ ఫ్లేమ్ కనపడుతుంది. మనకి ఒక రెక్కలా వచ్చింది కదా బ్లూ కలర్ లో ఉరి వెనక, అది ఆ గ్లవ్ గాని తీస్తే టెంపరీగా చాలా పవర్ వస్తుంది. కానీ క్విన్సీ పవర్స్ అన్ని పోతాయి అని మనకి తెలుస్తుంది. ఐఎమ్ సారీ మాస్టర్, నేను మళ్ళీ మీ మాట జవదాడుతున్నా ఈ ఒక్కసారికి అని ఉరియు క్విన్సీ బౌని బ్రేక్ చేస్తాడు. తన చుట్టూరు ఒక పెద్ద రేషి బస్ట్ ఏర్పడుతూ ఉంటుంది. ఏంటి అసలేం జరుగుతుంది అని మయూరి చూస్తాడు. ఉరియుకి ఒక సైడ్ ఏదో రెక్క వచ్చినట్టు ఒక స్పిరిచువల్ ఎనర్జీ మొత్తం అక్కడ గ్యాదర్ అయ్యి తన చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. ఉరియు రెడీ అవుతాడు ఫైట్కి. అసలు ఏంటది అంత స్పిరిచువల్ ప్రెజరా? నేను ఎప్పుడు అలాంటి దాన్ని చూడలేదు. చుట్టుపక్కల ఉన్న వాల్స్ అవన్నీ కూడా ముక్కలు ముక్కలు కింద రేషి కింద కన్వర్ట్ అయ్యి ఉరియు దగ్గర ఉన్న ఒక వింగ్ లాంటి దాని మీదకి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. తను బిల్డింగ్ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈవెన్ సోల్ సొసైటీలో ఉన్న బిల్డింగ్స్ కూడా రేషితోనే మేడప్ అయినాయి. తను డిఫరెంట్ పార్టికల్స్ హోల్డ్ చేసుకునే బాండ్స్ని కూడా అబ్జర్వ్ చేసి మళ్ళీ బాండ్ అవ్వకుండా ప్రివెంట్ చేసి తన స్ట్రెంగ్త్లో కలుపుకుంటున్నాడు. పక్కల మొత్తం రేషి గ్యాదర్ అవుతూ ఉంటుంది. తాను అనుకుంటున్నట్టు రేషిని బెండ్ చేస్తున్నాడు. మయూరి, నువ్వు నీ హ్యూమన్ లిమిట్స్ని ఎక్సీడ్ అవుతున్నావు అని అంటాడు. అప్పుడే ఉరియు తన చేతిలోకి ఒక యారోని తెచ్చుకుంటాడు. ఉరియు వెనక ఉన్న వింగ్ లో నుంచి ఏర్పడుతుంది. అప్పుడే మయూరి దాన్ని గమనించి వెనక్కి వెళ్తాడు. ఉరియు వెంటనే మయూరి వైపు ఆ యారోని రిలీజ్ చేస్తాడు. చాలా స్పీడ్గా ఉంది, ఈ స్పీడ్లో నేను డాజ్ అవ్వలేను అని మయూరి వెనక్కి వెళ్తూనే గాల్లోనే దాన్ని డాజ్ చేస్తాడు. కానీ ఉరియు మయూరి పైకి వచ్చి తన యారోని రిలీజ్ చేస్తాడు. అది ఒక పెద్ద బ్లాస్ట్ లాగా ఏర్పడుతుంది. ఆ బ్లాస్ట్కి చుట్టూరు దుమ్ము లేస్తూ ఉంటుంది. నీ ప్రాణాల కోసం నువ్వు బతిమాలుకుని నాకు కనపడకుండా వెళ్ళిపో, అప్పుడే నీ ప్రాణాలు నీకు దక్కుతాయి అని ఉరియు వార్నింగ్ ఇస్తాడు. ఇది కానీ రిఫ్యూజ్ చేస్తే నేను ఇప్పుడు నువ్వు ఫేస్ చేసిన దానికన్నా 3 times స్ట్రాంగర్ బోల్ట్ రిలీజ్ చేస్తా. మయూరి దగ్గుతూ పైకి లేస్తాడు. ఆ ఉరియు వేసిన బోల్ట్కి మయూరి ఒక సైడ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. నీ అదృష్టాన్ని పుష్ చేయకు స్టూపిడ్ కిన్సీ, నేను ఇప్పుడే నువ్వు చేసిన ఫేవర్ రిటర్న్ చేస్తా. బాంకాయ్ కొంజికి ఆషిసోగి జిజో అని మయూరి తన బాంకాని రిలీజ్ చేస్తాడు. ఏంటి బాంకయ్య అని ఉరియు అనుకుంటాడు. అప్పుడే మయూరి దగ్గరున్న జాన్పక్తో మొత్తం షేప్ చేంజ్ అయ్యి ఒక పురుగుని ఇంకొక చిన్న పిల్లవాడిని మిక్స్ చేసినట్టు ఉంటుంది. దాని నోట్లో నుంచి కూడా తన షీకై ఫామ్లో ఉన్న టైప్ ఆఫ్ గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూస్తాను ఈ అంతాన్ని. కంజోకి ఆషిసోగి జిజో ఒక టైప్ ఆఫ్ పాయిజన్ స్ప్రెడ్ చేస్తుంది. ఆ పాయిజన్ నా బ్లడ్తోనే తయారైంది. దీని రేడియస్ ఒక 100 miles వరకు ఉంటుంది. అఫ్ కోర్స్ నేను దీనికి హర్ట్ అవును, కానీ నువ్వు చనిపోతావు. వెనకమాలున్న ఆషిసోగి జిజోలో నుంచి డిఫరెంట్ రకరకాల కత్తులు పైకి వస్తాయి. సారీ, నువ్వు ఎప్పటికి నా టెస్ట్ సబ్జెక్ట్ కింద ఫిట్ అవ్వలేవు అని మయూరి చెప్తాడు. నేను కాదు చనిపోయేది, నువ్వు ఈ లీతల్లో స్ప్రెడ్ చేసే దానికన్నా ముందే షూట్ చేస్తా అని ఉరియు ఇంకో యారోని సమ్మన్ చేస్తాడు. సారా అయితే చూసుకుందాం దా అని మయూరి అని ఉరియు మీదకి ఆషిసోగి జిజోని పంపుతాడు. ఉరియు కూడా ఆ యారోని ఏం చేసి వచ్చి ఆషిసోగి జిజో మీదకి రిలీజ్ చేస్తాడు. అది ఒక పెద్ద స్పిరిచువల్ బ్లాస్ట్ లాగా ఏర్పడుతుంది. ఉరియు వేసిన అటాక్ మయూరికి ఇంపాక్ట్ అవుతుంది. దూరం నుంచి చూస్తే ఉరియు వేసే బోల్ట్ ఆషిసోగి జిజోని చీల్చుకొని మయూరికి ఎఫెక్ట్ అవుతుందని తెలుస్తుంది. మయూరి తన జాన్పక్తో తన మెడ మీద పొడుచుకుంటాడు. అప్పుడు అతను ఒక లిక్విడ్ లా మారతాడు. ఉరియు లైట్ గా దీన్ని చూసి కంగారు పడతాడు. అప్పుడే లిక్విడ్ లో ఉన్న మయూరి
ఏం భయపడకు, నేను అటాక్ చేయలేను, పైగా నన్ను ఎవరు అటాక్ చేయలేరు. గుడ్ బై క్విన్సీ. చివరికి ఫ్యాక్ట్ చేంజ్ అవ్వలేదు. నువ్వు చేస్తావు, నేను బ్రతుకుతా అని తను రికవర్ అవ్వడానికి మయూరి వెళ్తాడు. అప్పుడే ఉరియుకి పాయిజన్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆశిషోకి జిజో గ్యాస్ వల్ల. అక్కడే ఉన్న నెము తనకి యాంటీడోట్ ఇస్తుంది. ఉరియు దాన్ని తీసుకుని సెంజాకు దగ్గరికి పైకి వెళ్తాడు. కానీ అక్కడే ఇంకో కెప్టెన్ వస్తాడు. తను నథింగ్ పర్సనల్ రియోకా, కానీ మేము పీస్ మెయింటైన్ చేయాలి. హౌల్ షూజుముషి అని తను జాన్ పట్టుకుని రిలీజ్ చేస్తాడు. రియు అన్కాన్షియస్ అవుతాడు. ఇచ్చిగో దగ్గర గెటప్ ఇచ్చిగో, నీకు ఇంకా చాలా ట్రైనింగ్ ఉంది అని ఓరేయిచి అంటుంది. ఇదే గాయస్ ఈ వీడియోకి. ఇంకో 2 వీడియోస్లో రెస్క్యూ ఆర్క్ మొత్తం ఆచేద్దాం అనుకుంటున్నా. మీ డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ గురించి ఏమైనా ఐడియాస్ సజెస్ట్ చేయాలనుకుంటే నా డిస్కౌట్ సర్వర్లో జాయిన్ అవ్వండి, మాట్లాడుకోవచ్చు. Until then, stay extreme. This is Extreme signing off. Peace.